మార్పు కోసం ముందడుగు అంటూ ఆముదాల వలస నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా తులుగు సతీష్ కుమార్ ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. రాజకీయం అంటే ఒకే కుటుంబానికి చెందిన ఆస్తి కాదని, యువత ముందుకు వస్తే రాజకీయాల్లో రాణించవచ్చంటున్నారు. యువతలో చైతన్యం తీసుకొచ్చి ఆముదాల వలసను ఆనందాల వలసగా చేస్తానంటున్న సతీష్ కుమార్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. పాలనకు దూరంగా ఉంటాం, అందాల ఆమదలసను తీర్చిదిద్దుకుందామంటూ ఇండిపెండెంట్ అభ్యర్థిగా వచ్చిన తూలుగు సతీష్ కుమార్ ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. అయితే నామినేషన్ వేసిన ఆయన అంటే మొదటిసారిగా కూడా నామినేషన్ పత్రాలపై సంతకం పెట్టారు. అది కాకుండా ఆయన సొంత గ్రామం ఆయన సుభద్రాపురం నుంచి ఆమదల వలస వరకు కూడా ఆయన ర్యాలీగా రావడం జరిగింది. ఆయన అభిమానులు అదేవిధంగా చాలామంది కూడా ఆయనతో పాటు తరలివచ్చారు. సార్ చెప్పండి, అంటే మొదటిసారిగా నామినేషన్ వేశారు కనుక ఏమనిపిస్తుంది? నామినేషన్ వేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా ప్రజల సమస్యలపై పోరాడాలని అభిప్రాయంతో నామినేషన్ వేయడం జరిగింది. అంటే నామినేషన్ వేయటం ఒకటైతే దానికి సంబంధించి మీరు కొన్ని స్లోగన్స్ తీసుకున్నారు, కుటుంబ పాలనలో వద్దు, అదేవిధంగా కొన్ని సమస్యలు, వీటన్నిటిని కూడా ఎంతవరకు చేయగలమంటున్నారు? ఇక్కడున్న నాయకులు, ఆమదాల వలస నియోజకవర్గ నాయకులు ప్రతి సమస్యని చెబుతారు తప్ప సమస్య సొల్యూషన్ అనేది లేదు. ప్రతి ఎలక్షన్ని గుర్తు చేస్తారు, ఓట్లు తీసుకుంటారు, బట్ సమస్య సొల్యూషన్ అనేది జరగట్లేదు. కారణం ఏంటంటే ఇక్కడ నాయకత్వ లోపం. ఇక్కడ నాయకులకు పదవులు కావాలా, లేకపోతే అదే కుటుంబంలో ఉన్న వ్యక్తులైనా పర్వాలేదు తప్ప వేరే వాళ్ళు రానివ్వరు, ఇక్కడ సమస్యలు తీర్చనివ్వరు. దానికోసం ఈరోజు క్యాప్షన్ పెట్టి మనందరం కలిసి రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, కుటుంబాలకు, కులాలకు, మతాలకు అతీతంగా మీ ఓటు హక్కును వినియోగించుకొని ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను వేస్తున్నాను. మీరందరూ ఆశీర్వదిస్తారని, ఆమదాల వలసను అందాల ఆమదాల వలసగా తీర్చిదిద్దుతానని నేను మాటిస్తున్నాను. ఒక్క సతీష్ కుమార్కి మాత్రమే ఓటు వేయాలనుకుంటున్నారు కదా, అంటే మిగతా వాళ్ళకి, మిగతా పార్టీల్లో కానీ ఎందుకు మీరు జాయిన్ అవ్వలేదు? ఇండిపెండెంట్ అభ్యర్థిగా వేయడానికి ఏదైనా రీజన్ ఉందా? మిగతా పార్టీలు అంటే నా వయసు ఇప్పుడు 27 సంవత్సరాలు. నేను అన్ని రాజకీయ పార్టీలను చూసినాను. బట్ ఆమదాల వలసకి ఏ రాజకీయ పార్టీ వచ్చినా సరైన న్యాయం అయితే చేయలేకపోతుంది. ఈరోజు చాలా సమస్యలు ఉన్నాయి. షుగర్ ఫ్యాక్టరీ అయినా, బనసల రేవ్ అయినా, చాలా వాటర్ సమస్య అయినా, అనేక రకాల సమస్యలు. బట్ ఏ రోజు ఇంతవరకు సొల్యూషన్ అనేది కనిపించలేదు. దీన్ని కేవలం రాజకీయాల అతీతంగా ప్రజలు మారి, ప్రజల్లో చైతన్యం కలిగి, ఓటర్లో చైతన్యం కలిగి, కొత్త రాజకీయాలకి నాంది పలికితే, యువతని రాజకీయాలకు రానివ్వగలిగితే ఖచ్చితంగా ఆమదాల వలస అభివృద్ధి జరుగుద్ది. సార్, మొత్తానికి ఏదైనా సరే అంటే ఒక ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పి ఒక నాయకుడు ముందుకు వస్తే తప్పకుండా ప్రజలు ఆదరిస్తాడనడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇందరూ కూడా చాలా పెద్ద సంఖ్యలో చేరుకుని ర్యాలీగా ఎంఆర్ఓ ఆఫీస్ వరకు మండు టెండర్లో సైతం ఆయన కోసం వచ్చారంటే తప్పకుండా మార్పు కోరుకుంటున్నారనే విషయం ఆయన మాటల్లో మనకు కూడా తెలుస్తుంది. మొత్తానికి ఏదేమైనా సరే ఈరోజు నామినేషన్ వేశారు కనుక ఎన్నికలకు కూడా సిద్ధమైపోయారని చెప్పుకోవచ్చు. ప్రచారంలో కూడా అదే జోరు ఉంటుందనేది మనం ఆశించవచ్చు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ఎంఏ రాజు, AP24/7 శ్రీకాకుళం.